జీవాత్మ అంటే శారీరక సుఖముకై, సౌకర్యములకై, సౌఖ్యముకై, సౌలభ్యముకై కేవలం తినడం, త్రాగడం, పని చేయడం, డబ్బు సంపాదించడం, వాటిని ఖర్చు పెట్టుకోవడం అనేటువంటి జీవన శైలికి ఎక్కువగా ఆసక్తి చూపేటువంటి మనుషులందరినీ మనం భౌతికవాదులు, జీవాత్మవాదులు అని అంటాం. అంతరాత్మ అంటే నీ యొక్క సచ్చిదానందమైనటువంటి సత్యశివ సుందరమైనటువంటి నీ స్వయం ప్రకాశం అది. ఎత్తి అంతరాత్మను తెలుసుకున్న వాడికి భగవంతుని పైన ఆశ కలుగుతుంది. భగవంతునిపై, సత్యముపై, ధర్మముపై, న్యాయముపై, నిజాయితీపై, నీతిపై, పవిత్రతపై, ఈ విశ్వం యొక్క రహస్యాలపై, ఆధ్యాత్మికతపై ఎవరికి ఆశ కలుగుతుందో అంతరాత్మ వికాసం పొందుతుంది అని అర్థం.